సిఏఎస్ఎఫ్ మెట్రో క్వార్టర్స్ ఎవరైనా చూసారా? చూసుంటే గనక కమెంట్ చేయండి. మాకు ఇంతవరకు కూడా క్వార్టర్స్ అయితే రాలేదు. కానీ ఇప్పుడైతే క్వార్టర్స్ అప్లై చేసుకున్న తర్వాత వెంటనే క్వార్టర్ అయితే శాంక్షన్ అయింది. అది కూడా మా బాబు కోసం. అన్నట్టు ఈ క్వార్టర్స్ లో క్యాంటీన్ కూడా ఉంది. అలాగే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అసలు క్వార్టర్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీకా ఫ్రమ్ గుడివాడ. ఇది మాకు వచ్చిన ఫస్ట్ క్వార్టర్ అన్నమాట ఢిల్లీలో. ఇదంతా కూడా సరౌండింగ్ మాకు వచ్చిన క్వార్టర్ కి ఆపోజిట్ పార్క్ అయితే ఉందన్నమాట. సో ఇది ఎంట్రన్స్ పార్ట్ అన్నమాట. సో డోర్ ఓపెన్ చేయంగానే మనకి ఫస్ట్ ఒక రూమ్ అయితే వస్తుందన్నమాట. ఇది హాల్. సో ఈ రూమ్ లో వచ్చేసరికి అన్ని కూడా ఖరాబ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. అన్ని కూడా మనం ఏ టు జెడ్ మనమే రిపేర్ చేయించుకోవాలి. ఇక కిచెన్ కి వెళ్ళినట్లయితే ఈ కిచెన్ చూడండి, చాలా చిన్న కిచెనే చెప్పాలంటే. అసలు ఎంత రోతగా ఉందంటే అంత రోతగా ఉందన్నమాట. నా ఒపీనియన్ ఏంటంటే మెయిన్ గా కిచెన్ అయితే చాలా బాగుండాలి. నిజంగా మేము ఉన్న ఇంట్లో అపార్ట్మెంట్ లో అన్ని కూడా కబోర్డ్స్ అన్నమాట. ఇక్కడ ఏ ఒక్క కబోర్డ్ కూడా ఉండదు. సో అలాంటిది ఈ కిచెన్ చూడంగానే చాలా దారుణంగా అనిపించింది. వెంటనే క్వార్టర్ అయితే క్యాన్సిల్ చేయమని చెప్పాను అనమాట. ఓన్లీ కిచెన్ గురించే నేను క్యాన్సిల్ అయితే చేయమన్నాను. కిచెన్ నానుకునే ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది, దాని ఆపోజిట్ గా అయితే బాత్రూమ్స్ అన్నమాట. సో అలాగే వీటిల్లో గోడలు చూడండి ఎలా పగిలిపోయి పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి అంతా కూడా బీట్ ఇచ్చేసి మళ్ళీ హాల్లోకి రిటర్న్ అయ్యి హాల్లో నుంచి ఒక తలుపు నుంచి మళ్ళీ ఇంకొక హాల్లోకి అయితే ఎంటర్ అవుతాము. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది. బెడ్రూమ్ ఆపోజిట్ గానే మళ్ళీ బాత్రూమ్స్ అయితే వస్తాయి. అలాగే ఒక కిచెన్ కూడా. సో సేమ్ అటు పక్క ఎలా అయితే ఉంటుందో ఇటు పక్క కూడా అలాగే ఉంటుంది. కాకపోతే కిచెన్ అనేది కిచెన్ కి ఏమో షింక్ తీసేసి డమ్మీ అయితే చేసేసారు. అలాగే మన హాల్ లో నుంచి ఎంటర్ అవగానే ఎంట్రన్స్ పార్ట్ లో మనకి కిచెన్ అయితే తగులుతుంది కదా. సో అలా ఆ ఒక్క కిచెన్ కి మాత్రమే షింక్ అయితే ఉంటుంది. నిజానికి ఇవి పిల్లర్స్ లేని క్వార్టర్స్ అన్నమాట. సో అందరూ కూడా భయపెట్టేశారు. ఆ పిల్లర్స్ లేని క్వార్టర్ లో అందులోనూ వాటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా అవసరమా మీకు క్వార్టర్ అనేది? 7 ఏళ్లుగా మీరు క్వార్టర్ అనేది అప్లై చేసుకోలేదు, ఇంతవరకు కూడా బయటే ఉన్నారు కదా అవుట్ లివింగ్ మీద. సో అలాగే ఉండొచ్చు కదా అనుకుంటే కేవలం మా ప్రేమ్ గురించి ఇష్టం లేకపోయినా సరే రిస్క్ చేసి మరీ ఇక మా క్వార్టర్ అయితే అప్లై చేశారు. ఈ క్వార్టర్ రావడం కూడా చాలా అసాధ్యం నిజంగా చెప్పాలంటే. మెట్రో క్వార్టర్స్ ఇవన్నీ కూడా అసలు ఎంతగా టార్చర్ చేశానంటే నేను అంతగా టార్చర్ చేశాను అని ఈ క్వార్టర్ ని క్యాన్సిల్ చేయమని విధాలా ప్రయత్నించాను. ఆఖరికి 2 రోజులు తిండి మానేసి జ్వరం కూడా తెచ్చుకున్నాను. అయినా సరే ఇది మాత్రం క్యాన్సిల్ కాలేదు. ఎట్టకేలకి క్వార్టర్ అయితే శాంక్షన్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ నన్ను మెప్పించడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు. 4 రోజులు ఏకదాటిగా అయితే ఇవి క్లీన్ చేస్తూనే ఉన్నారన్నమాట. వైట్ సిమెంట్ తెచ్చి అన్ని కూడా చేసి అన్ని రుద్ది బాగా వైట్ పెయింట్ వేసి ఇక మొత్తం షింక్ దగ్గర ప్లేట్స్ గానీ అన్ని కూడా కొత్తవి వేసి అన్ని ఆయనే సెట్ చేసేసారు. ఇక పెయింట్స్ మా పెయింటర్ ని పిలిపించి వేపించారు. నిజానికి ఇది పందుల కొంపలాగా ఉంది. అసలు ఆ స్మెల్ కి ఫస్ట్ ఎంట్రన్స్ లో అసలు నాకైతే తిప్పేసింది అన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా ఉందంటే అలా ఉంది. మొత్తం కూడా నీట్ ఫినిషింగ్ తో ఇక నాకు నచ్చిన కలర్స్ తో ఇక మొత్తం కూడా పెయింట్ చేపించారు అనమాట. అసలు చూడండి ఎలా ఉందో. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఇక హాల్లో నుంచి ఎంటర్ అవ్వగానే ఒక బాల్కనీ వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే అన్ని కూడా చెట్లు అయితే ఉంటాయి అనమాట. సో నెట్ అయితే అలాగే ఉంచారు. కాకపోతే విండోస్ కి కలర్ అయితే వేయించలేదు, జస్ట్ క్లీనింగ్ అయితే చేసేసి వదిలేసారు అనమాట. నెట్ డోర్స్ అయితే తీసేసారు, అవన్నీ పగిలిపోయినాయి అని. మాకు కిచెన్ సంబంధించిన సామాన్ అన్ని కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అన్ని కూడా ర్యాక్స్ లోనే ఉంటాయి అనమాట. సో అలాంటిది ఇప్పుడు ఓపెన్ ప్లేస్ లో ఎలా పెడతాం అని ఆలోచించి ముందుగానే ఇక ఈ ప్లేట్స్ బౌల్స్ పెట్టుకోవడానికి ర్యాక్ అలాగే ఒక చిన్న డైనింగ్ టేబుల్ అయితే తీసుకున్నారనమాట. చాలా బాగా నచ్చింది. ముందుగానే అరేంజ్ చేసేసారు, నేను ఏం మాట్లాడకూడదని అనమాట. నాకు ఇష్టం లేకుండా వచ్చాను కదా. పాలు కూడా ఆ ఇండక్షన్ మీద సరిగ్గా పొంగలేదు. జస్ట్ ఒక 1 డ్రాప్ పడంగానే ఇక వెంటనే ఇక బియ్యం వేసేసి ఇక పరమన్నం అయితే చేసేసాను. ఇదిగోండి ఇదే అనమాట స్టీల్ ర్యాక్. కిచెన్ దగ్గరే డైనింగ్ టేబుల్ ఉంటే బాగుంటుంది కదా అని ఇక డైనింగ్ టేబుల్ ప్లేస్ అయితే ఫిక్స్ చేసేసాం అనమాట. సో పక్కనే ఫ్రిడ్జ్ కూడా వస్తుంది. మా ప్రేమ్ అయితే చాలా హ్యాపీ అయిపోయాడు. నిజానికి అటు ఇటు తిరుగుతా చాలా హడావుడి అయితే చేసేసాడు అనమాట. పెద్దలు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి అసలు బయటకు వెళ్లాల్సిన పనే లేదు, ఇంట్లోనే సరిపోతుంది అనమాట. సో ఎదురుగా చూస్తే పార్క్, అందులోనూ పెద్ద ఇల్లు కాబట్టి ఇక కన్వీనియంట్ గానే ఉంది. గవర్నమెంట్ క్వార్టర్స్ కాబట్టి ఏ ఖర్చు లేకుండా అన్ని ఫెసిలిటీస్ తో ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు, కానీ పై ఖర్చులు చాలా అయిపోతూ ఉంటాయి. ఈ పెయింట్స్ గట్రా చిన్న చిన్న రిపేరింగ్స్ అనేవి గవర్నమెంట్ ఎప్పుడో శాంక్షన్ చేస్తుంది అనమాట. సో అవి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త కూడా పూర్తయిపోతుంది. సో ఇలాంటి ఇంట్లో ఇక పిల్లల్ని పెట్టుకొని ఉండాలంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి డర్టీగా ఉన్న ఇంట్లో. సో అందుకనే పిల్లల కోసం అన్న ఆలోచించి మన రూపాయి పోయినా పర్లేదు మన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఇలా బాగు చేపించుకుంటే చాలా నీట్ గా ఉంటుందన్న ఉద్దేశంతో మా వారైతే చేపించేశారు. పాత క్వార్టర్స్ అవడంతో చాలా చాలా రిపేరింగ్స్ అయితే అయినాయి అనమాట. సో అందులోనూ ఎత్తు వైర్స్ అవన్నీ కూడా ఏమీ లేవు, దాని వల్ల షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యింది. సో వైరింగ్ అంతా కూడా బాగా కాలిపోయింది అనమాట. అలాగే వైరింగ్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రా సాకెట్స్ అవన్నీ కూడా లాపించుకొని మొత్తం అంతా కూడా సెట్ చేయించుకున్నాం. కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటుంది, నాకు కూడా ఫస్ట్ లో కన్ఫ్యూజన్ గానే ఉండేదన్నమాట. సో ఇది టోటల్ 6 రూమ్స్ 4 బాత్రూమ్స్ అనమాట. 1 BHK క్లబ్ చేసి అయితే ఉంటుంది. అలాగే 2 బాల్కనీస్ అయితే వస్తాయి ఈ మెట్రో క్వార్టర్స్. ఫ్రంట్ సైడ్ బాల్కనీలో అయితే వాష్ బేసిన్ అలాగే ఒక మిర్రర్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ బాల్కనీలో ఒక ట్యాప్ అయితే ఉంటుంది, వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి వీలుగా అయితే ఇచ్చారు. ఫస్ట్ హాల్ లో నుంచి సెకండ్ హాల్ లోకి రాగానే ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంటుంది. సో ఇదే గవర్నమెంట్
గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన మిర్రర్ అన్నమాట. సో మనకి ఎక్కువ ఫెసిలిటీస్ అయితే ఏం ఉండవు, జస్ట్ క్వార్టర్ అయితే శాంక్షన్ అవుతుంది, అందులో ఉన్న సామానం గట్రా అన్ని కూడా మనవే అయ్యి ఉంటాయి. మిర్రర్ బ్యాక్ సైడ్ కిచెన్ అయితే ఉంటుంది. సో దీనిలో అయితే షింక్ అయితే ఉండదు అనమాట. సో దీన్ని చాలా మంది స్టోర్ రూమ్ కింద అయితే వాడుకుంటూ ఉంటారు, కానీ మేము పూజా గది కింద పెట్టుకుందాం అనుకున్నాము. వాటర్ ఖాళీ చేసినాక ఎడాపెడా ఎక్కడ సామానం అక్కడే వదిలేసేసి వెళ్ళిపోతూ ఉంటారు, కనీసం క్లీన్ కూడా చేయరనమాట. సో చూసారు కదా స్టార్టింగ్ లో ఎలా గుడ్డలు ఆట ముక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట, చింద్రవందరగా అసలు నీట్నెస్ లేదు. సో అలాంటిది ఇక్కడ వచ్చేసరికి చూసారా రూమ్స్ అన్ని కూడా చాలా నీట్ గా అయిపోయినాయి అనమాట. అన్నట్టు ప్రతి బెడ్రూమ్ లో అలాగే కిచెన్ లో మనకి సన్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసేసి ఇక కొబ్బరికాయ కొట్టకుండా ఇక మొత్తం అంతా కూడా వీడియో అయితే తీసాను అనమాట. ఒక మెమరబుల్ గా ఉంటుందని ఇంత బాగా చేశారు, ఎంత డర్టీగా ఉన్నా ఎంత పరిశుభ్రంగా చేశారా మా వారు. సో ఈలోగా మా వారు రానే వచ్చారనమాట డ్యూటీ నుంచి. సరే ఇక ఆయన చేతే ఇక కొబ్బరికాయ అయితే కొట్టించారు. మనం తీసుకున్నా తీసుకోపోయినా రేషన్ బిల్స్ అయితే కట్ చేస్తారు, అలాగే హెచ్ఆర్ఏ అయితే రాదనమాట. సో అవుట్ లివింగ్ లో ఉంటే హెచ్ఆర్ఏ అయితే వస్తుంది, అదే క్వార్టర్స్ లో ఉంటే హెచ్ఆర్ఏ రాదు. అలాగే కరెంట్ వచ్చేసరికి 200 యూనిట్స్ అయితే ఫ్రీ ఇస్తారు ఢిల్లీలో. కొన్ని మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో 100% ఖర్చు అయితే 100% అయితే ఇవ్వరు అనమాట అమౌంట్. మా ప్రేమ్ కి పంచకర్మ థెరపీ అలాగే ఫిజియోథెరపీ అయితే చేయిస్తున్నాం అనమాట. సో నడక రావడానికి చాలా కష్టమైంది కాబట్టి ఇప్పుడు నడుస్తున్నాడు కాబట్టి పిల్లల్లో పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. క్వార్టర్స్ అయితే అప్లై చేశారు, కానీ ఫస్ట్ మాకు క్వార్టర్ సెక్షన్ అయింది 4th ఫ్లోర్. మేము ఉండేది అపార్ట్మెంట్ లో 4th ఫ్లోర్. ఎప్పుడు ఎక్కి దిగడానికి చాలా కష్టమైపోయింది ప్రేమ్ తో. పిల్లలకి ఒక సర్టైన్ ఏజ్ వచ్చే వరకు మాత్రమే ఎత్తుకోగలం, ఆ తర్వాత మాత్రం ఎత్తుకోలేం కదా. సో అందుకనే ఇక మా వారు రిస్క్ చేయకుండా ఇంకా క్యాన్సిల్ అయితే చేసేసారనమాట. మేము ఉండే అపార్ట్మెంట్ లో కిచెన్ అంతా కూడా బాగా ఖరాబ్ అయిపోయింది. కింద ర్యాక్స్ కానీ అలాగే స్టవ్ పెట్టే సర్ఫేస్ కానీ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. పిల్లలతో రిస్క్ చేయకూడదని బయట వేరే అపార్ట్మెంట్ లో అడ్వాన్స్ అయితే ఇచ్చేసారనమాట. సో బాగుంది హౌస్ కూడా. కానీ అదే రోజు ఈవినింగ్ కి ఈ క్వార్టర్ అయితే శాంక్షన్ అయిపోయింది. సో ఫస్ట్ ఫ్లోర్ ఆపోజిట్ లో వచ్చిందని, అందులో మా వార్ డ్యూటీస్ కూడా ఇక్కడే పడుతున్నాయని ఇక మా వారు అయితే యాక్సెప్ట్ చేసేసారనమాట వెంటనే ఈ క్వార్టర్. ఇదనమాట సంగతి. ప్లాస్టింగ్ లేని ఇటుకలతో కట్టిన బాక్సులు క్వార్టర్స్ అనమాట. అందుకే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ.